నమస్కారం అండి. నా పేరు గురుగునాయుడు. నేను తూర్పుగోదావరి జిల్లాలో నిడదవోలు మండలంలో నేను ఒక 5 గ్రామాల్లో డిఎంఎంటీగా అంటే మోడల్ మేకర్గా నేను పనిచేస్తున్నాను. గత 4 సంవత్సరాల నుండి భీమపురం గ్రామంలో ఈ నవధాన్యాలు 30 రకాలు వేసి రైతులు సాగు చేయడం జరుగుతుంది. అందుకు గాను రైతుల నుండి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే పూర్తి స్థాయిలో మాకు ఎరువుల ఖర్చు అనేది తగ్గుతుంది. ఎకరానికి 10 నుండి 10,000 వరకు. అలాగే కలుపు అనేది పూర్తిగా నివారణ అవడం జరుగుతుంది. పంటకు కావలసిన భూమికి కావలసిన అన్ని రకాల పోషకాలు అందడం జరుగుతుంది. అలాగే పశువులకి మేతగా కూడా బాగా ఉపయోగపడటం జరుగుతుంది. రైతులు గ్రామంలో 150 మంది రైతులు ఈ 30 రకాల నవధాన్యాలు అనేది వేయడం జరిగింది. ఇవన్నీ ఇప్పుడే కొంతమంది రైతులు దమ్ము కాలదనడం జరుగుతుంది. అలాగే దీంట్లో వచ్చిన ఆకుకూరలు కూడా ఇంటి అవసరాలకు వినియోగించుకోవడం, పక్క రైతులకి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే ఈ 30 రకాల నవధాన్యాల వల్ల ఈ 40 రోజుల వ్యవధిలో పశువులకి మేతగా, అలాగే మనకి భూమికి మనం వేసే పంటకి పోషకాలుగా ఉపయోగపడుతుందని రైతులు ఆశించి పెట్టుబడి ఖర్చు అనేది పూర్తిగా తగ్గుతుందని ఆశిస్తున్నారు. అలాగే దిగుబడి శాతం కూడా ఒక రసాయనిక వ్యవసాయం మీద 2-3 బస్తాలు ఎక్కువగా రావడం జరుగుతుందని రైతుల నుంచి తెలుసుకోవడం జరిగింది. అలాగే తుఫాన్లు, వర్షాలు, గాళ్ళు ఎక్కువైనా సరే చేను అనేది ఎక్కడ పడకుండా టెంపర్గా నిలబడడం అనేది జరుగుతుంది. అలాగే రైతుల నుండి కూడా ఈ ప్రకృతి వ్యవసాయం వల్ల బాగా లాభాలు ఉన్నాయని చెప్తున్నారు. నమస్కారం సార్, ధన్యవాదములు.